ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకొని వాటి ద్వారా ప్రార్థన జీవితాలు ఉన్నటువంటి విధానాన్ని పరీక్షించుకోవాలి. దేవుని కృప చేత మరలా ఈ నెలలో ఈ సంవత్సరంలో చివరి నెల మరి ప్రభుదినం, 3వ ప్రభుదినం. ఇంకేమున్నాయి? అది వరకు దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతటిలో కూడా దేవుడు ఎంతో కృపను మనకు ఇచ్చారు. చివరి నెలలో కూడా ప్రభు సన్నిధిలో మనం ఆయనలో చేరి ఆయనను ఆరాధించే కృప దేవుడు మనకిచ్చారు. అందుకని జ్ఞానులు వారు గ్రహించారు. వారు దేవుని ఆత్మచేత గ్రహించారు కాబట్టి వారు ఎలా ఉన్నారంటే అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులయ్యారంటే వారు జరగబోతున్న సంగతులు వారు దేవుని ఆత్మచేత గ్రహించారు. యేసుక్రీస్తు ప్రభు చేయబోతున్న కార్యాలన్నీ వారు గ్రహించారు కాబట్టి హృదయాలలో అత్యానంద భరితులయ్యారు. కనుక మనకు నిత్యం కూడా యేసుక్రీస్తు ప్రభు ఆనందించే గొప్ప రక్షణ మనకిచ్చారు. అందుకే వాళ్ళ దినము కూడా దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. అందుకొరకు మనం ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, ఒక మాట మనం బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొనెను. మన చదువుదాం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. ఇంకో భాగం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే తీర్పు పొందకపోదు, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకు ఆశీర్వదించారు. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభా, వందనాలు. ఘనమైన నామమును బట్టి ప్రభా, ఇంతవరకు ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నిజముగా తండ్రి, జ్ఞానులు వారి జ్ఞానము కంటే మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఆత్మీయమైన జ్ఞానాన్ని బట్టి జరగబోతున్న సంగతులు వారు గ్రహించి అత్యానంద భరితులయ్యారు. అందుకే సాగిలపడ్డారు, అందుకే వారు పూజించారు, అందుకే వారు కానుకలు సమర్పించారు. తండ్రి, వారు మీరు కార్యం చేయకముందే వారు గ్రహించి నిన్ను ఆరాధించారు. ప్రభావ, మీరు ఆ ప్రవచనము నెరవేర్చి మా కొరకు లోకానికి వచ్చి తండ్రి నువ్వు చేసినటువంటి ఘనమైన గొప్ప కార్యం, శిలువలో మీ రక్తం అంతా మా కొరకు దారిపోసి మా శ్రమలన్నీ కూడా భరించి తండ్రి మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి స్తోత్రాలు. మా హృదయాలు ఇచ్చిన ఆనందాన్ని బట్టి స్తోత్రాలు. నాకు ఇచ్చిన ఆనందాన్ని బట్టి స్తోత్రాలు. నిత్యమైన పరలోకం ఇచ్చానికి స్తోత్రాలు. అది దినము కూడా నేను ఆరాధించే కృపనిచ్చారు నీకు స్తోత్రాలు. ఎంత ఘనమైన కార్యం
చేసిన దేవాన్ని పొందనాలు. అంతేకాదు తండ్రి, దినము కూడా నా కొరకు, మా కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వంగా కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభావం మీకు వందనాలు. అందుకే మీరు కుడుకో నిద్రపో నిరంతరము కూడా యాజకత్వం చేస్తూ మా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి మా ప్రధాన యాజకమైన దేవానికి స్తోత్రాలు. మరలా తండ్రి మీరు రారాజుగా రాబోతున్నాం, వాళ్ళకు రాజుగా ప్రభువుగా రాబోతున్నామని లేఖనాల ద్వారా మేము గ్రహిస్తున్నాం. ఈ కార్యములన్నీ కూడా జరిగించిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో దేవ చదువుకున్న వాక్య భాగమును దీవించండి. మాకందరికీ కావలసినటువంటి ఆత్మీయమైన సంగతులు మాకు నేర్పించండి. యేసు యొక్క జీవిత విధానాన్ని మేము నేర్చుకోవడానికి, తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, తనకు ఉన్నటువంటి మంచి గుణాలు, తనలో ఏమున్నాయో తన జీవిత విధానంలో నేర్చుకొని నేను కూడా ఆత్మీయంగా బలపడ్డాను. మాలో ఉన్నటువంటి బలహీనతల నుండి తప్పించబడ్డాను. సహాయం చేయమని నిలబడుతున్న నీ దాసులను నన్ను కూడా నీ కృపలో బలపరచండి. నీ వాక్కు శక్తితో నింపండి. మాకందరికీ కావలసిన మా తండ్రి వర్తమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు చేసినటువంటి ఘనమైన కార్యాలను బట్టి హృదయమాన స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. భాగంలో మనం మత్తయి సువార్తలో ఒక వ్యక్తిని గురించి మనం చదువుతూ వచ్చాము. ఎవరంటే ఆయన యోసేపు. యోసేపులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే ఈ యేసేపు ఎవరంటే, ఈ యోసేపు మరి యొక్క భర్త, అంటే యేసుక్రీస్తు వారి యొక్క తండ్రిగా భూమి మీద నియమించబడ్డారు. యేసు ప్రభు యొక్క తండ్రి పరలోకమందున్నాడు. అయితే సర్వ మానవుల నిమిత్తమై ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి భూమి మీద మరి యేసు ప్రభు ఆయన తండ్రిగా తాను నియమించబడ్డాడు. అందుకొరకు తనకున్నటువంటి లక్షణాలు మనం కొన్ని చూద్దాం. యోసేపులో ఉన్నటువంటి మరి తన గుణ లక్షణాలు ఎలాంటివో అవి మనము బైబిల్లో మనం కొన్ని మాటలను ధ్యానిస్తాం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా అలానే ఉండాలి. యోసేపు చాలా మంచివాడు. తనకున్న లక్షణాలు కొన్ని మన బైబిల్లో చూద్దాం. చూడండి, బైబిల్లో తనకు ఉన్నటువంటి లక్షణాలు. యోసేపు అనే మాటకి అర్థం ఏంటంటే వృద్ధి పొందుట, లేకుంటే ఫలించుట. రెండు మాటలు మనం ఆయన గురించి చూడగలుగుతాం. ఎందుకనగా మనం కూడా వృద్ధి పొందాలి, మనం కూడా ఫలించాలి. కాబట్టి ఆయన గురించి కొన్ని మాటలు మనం బైబిల్లో నేర్చుకుందాం. దానికి ముందు బైబిల్ పదాలు మనం వాడుకుందాం. బైబిల్ పదాలు బలే మాట, బంగారు మాట. బలే మాట, బంగారు మాట, ఐదేలో మాట, యేసు మాట. బలే మాట, బంగారు మాట, ఐదేలో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. బలే మాట, బంగారు మాట, బైబిలో మాట, యేసు మాట. యోసేపు యొక్క జీవిత విధానం. నిజముగా యోసేపు ఎంత సాత్వికుడో
ఎంత దీనత్వం కలిగిన వాడు. అందుకే లోక రక్షకుడైనటువంటి దేవునికి తాను తండ్రిగా నియమించబడటానికి ఆయన గుణ లక్షణాలు ఎలాంటివో ఆయన గురించి కొన్ని సందర్భాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనం కూడా అలా ఉండాలి. మన జీవితాల్లో కూడా మంచి లక్షణాలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత విమోచింపబడిన మనం యేసుకు వంటి మంచి మనస్సు కలిగి ఉండాలి. అందుకొరకు మొట్టమొదట యేసుకు యొక్క జీవిత లక్షణం ఎలాంటిదంటే ఆయన ప్రియమైన నీతిమంతుడు. యేసు ఎలాంటి వాడంట? ప్రియమైన నీతిమంతుడు. అదే కాదు, ప్రియమైన నీతిమంతుడు. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 1:19వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఎవరంటే ఆయన నీతిమంతుడు. యోసేపుకున్న మొదటి లక్షణం ఏంటంటే ఆయన ప్రియమైన నీతిమంతుడు. అంటే దేవుడికి అంత ప్రియమైన నీతిమంతుడు కాబట్టి భూమి మీద లోకరక్షకుడైనటువంటి దేవుడికి తండ్రిగా కొంతకాలము నియమించబడటానికి తనకున్నటువంటి ప్రియమైన నీతిమంతుడు కాబట్టి ఆ యోగ్యతను తాను కలిగి ఉన్నాడు కదా. అందుకొరకు అంటున్నారు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించారు. నీతిమంతులకున్న లక్షణం ఏంటంటే ఎంతటి కష్టమైన దానిని మనస్సులోనే ఉంచుకుంటారు. అందుకని ఒక మాట బైబిల్ కీర్తన 34వ కీర్తన 19వ ఏముందంటే నీతిమంతుడికి కలుగు ఆపదలు ఎన్నంట అనేకములు. ఆపదలు ఎవరికి వస్తాయంటే నీతిమంతులకి ఆపదలు వస్తాయి. మనం ఏమనుకుంటాం, నేను నీతిగా ఉంటున్నా కదా, నేను మంచిగా ఉంటున్నా కదా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా కదా, నాకేంటి కష్టము, నాకెందుకు బాధ అనుకుంటాం కదా. మనకు వచ్చేటువంటి ఆలోచన అదే. ఏదైనా కష్టం రాగానే, ఏదైనా బాధ రాగానే ఏమనుకుంటామంటే నేను అన్ని కూడా మంచి పనులే చేస్తున్నానే, నేను యేసు ప్రభువుని ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నానే, నేను మందిరానికి వెళ్తున్నానే, నాకెందుకు ఈ కష్టము ఈ బాధ ఎందుకు రావాలి అనుకుంటాం. కానీ బైబిల్ ఏమంటుంది, నీతిమంతుడికి చదవడం వచనాన్ని కీర్తన 34వ కీర్తన 19వ వచనం చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట. అనేకములంటే ఎన్ని ఉన్నాయో 34వ కీర్తన 19వ వచనం. అనేకములంటే ఎన్నో వస్తాయి, ఎన్నో లెక్కలేదు. ఎలాగైనా రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం కూడా ఎలాంటివైనా సంభవించవచ్చు. ఎవరికంట? నీతిమంతులు. అంటే ఎవరు నీతిమంతులు? నీతిమంతులు ఎవరు చెప్పండి. నీతిమంతులు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత విమోచించబడిన వారు నీతిమంతులు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో ఆ మాట ఉంటుంది. నీతిమంతులు అంటే ఎవరంటే ఆయన ఉచితమైన కృప చేత మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ చదవడం వచ్చిన 24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా ఊరికనే ఏమి కూడా క్రయమ చెల్లించే పని లేకుండా ఉచితమై ఎలా ఉన్నారట? నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారే నీతిమంతులు. వారికి ఏమొస్తాయట? అనేకమైన
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వస్తాయి. కావల్ల పిల్లగా మనకి మరి యోసేపు నీతి మంతుడు కాబట్టి తనకి ఎలాంటి కష్టం వచ్చాడు అది ఎవరైనా భరించేవారైనా, ఎవరైనా అలాంటి శోధన సహిస్తారా? ఎవరు సహించలేరు. తన భార్య గర్భవతి అయినది వారు ఏకం కాకములు కంటే ఎవరైనా దాన్ని సహించేవారు ఉన్నారా? నీతిమంతుడు ఆపదను దాచిపెడతాడంట. నీతిమంతుడు ఒక దారిని వెల్లడి చేయడంట కష్టమైనాక. అందుకొరకు యోసేపులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఆయన ప్రియమైన నీతిమంతుడు. రెండవ లక్షణం బైబిల్ చూద్దాం. చూడండి, యోసేపుకున్న రెండవ లక్షణం ఏంటంటే విశ్వాసములో పరిపూర్ణమైన వాడు యోసేపు. నేర్చుకుందాం మనం ఆయన వలె ఉండాలి. రెండవ లక్షణం ఏంటంటే విశ్వాసములో పరిపూర్ణమైన వాడు. అందుకని మనం చదివాం మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం మనం చదువుతూ వచ్చాము. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-24 వచనం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాడు. తాను ఆమెను రహస్యంగా విడనాడాలి అని ఆలోచించాడు. నీతిమంతుడై అవమానపరచకుండా ఆమెను రహస్యంగా విడనాడాలి అని ఆలోచన కలిగి నిద్రపోయాడు. ఆ నిద్రలో దూత వచ్చి మరలా యోసేపుతో మాట్లాడింది. ఎక్కడ మాట్లాడింది? 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ మాట చెప్పగానే యోసేపులో కలిగినటువంటి నమ్మకం ఏంటంటే విశ్వాసములో తాను పరిపూర్ణుడుగా చేయబడ్డాడు. నమ్మాడు. దూత చెప్పగానే తాను నమ్మాడు. విశ్వాసము చేత నమ్మాడు. యోసేపు, నువ్వేమీ కూడా భయపడవద్దు. ఆమె ఎలా గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది. నువ్వేమి భయపడవద్దు. దానికి ఏమన్నాడు? ఆమెకు కుమారులను తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించను గనుక ఆయన దేశం పేరు కూడా పెడతారు. ఆమెకు కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎందుకు కంటుందంటే ఈ లోకంలో ఉన్న వారి పాపములన్నిటిని రక్షించడానికి ఆయన లోకానికి వస్తున్నాడు కనుక నువ్వేమీ కూడా భయపడవద్దు అనగానే విశ్వాసముతోటి యోసేపు నమ్మాడు. నమ్మి వెంటనే తన భార్యను చేర్చుకున్నాడు. రెండో తరపెట్టి విశ్వాసములో పరిపూర్ణుడు యోసేపు. మూడవ చదువు దేవుడి వాక్యంలో యోసేపు యొక్క లక్షణం మూడవదిగా తాను యోసేపులో ఉన్న మూడవ లక్షణము తాను తగ్గించుకున్నవాడు. తనను తాను తగ్గించుకున్నాడు. యోసేపుకున్న మూడవ లక్షణము ఎలాంటిదంటే తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే బైబిల్లో చూద్దాం. 2వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తు దేశమునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్టు హేరోదు మరణము వరకు అక్కడ ఉన్నాడు.
పిల్లగా వెంటనే తాను దేవుని దూత ఎప్పుడైతే ఇదిగో 2 సంవత్సరాల పిల్లలను వధించబోతున్నాడు హేరోదు అని చెప్పిన వెంటనే తాను తగ్గించుకొని ధీరుడై ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అర్థం ఏంటంటే యేసుకు ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటంటే తాను తగ్గించుకొను స్వభావము గలవాడు. చెప్పిన వెంటనే మాట్లాడుతున్నాడు కదా. యేసేపు నీ భార్య చేర్చుకో, భయపడవద్దు అనగానే విన్నాడు. మళ్ళీ ప్రతిలో 2 సంవత్సరాల పిల్లలు వధించబోతున్నాడు హేరోదు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి ఐగుప్తుకి వెళ్ళిపో అనగానే మళ్ళా ప్రయాణమై వెళ్ళిపోయాడు. అంటే తగ్గించుకున్నాడు. చెప్పిన మాట వెంటనే విన్నాం. మనం వింటామా? 8 సంవత్సరాల నుండి మనం దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, కానీ మనకు లోబడే స్వభావం మనకు ఉండదు. ఉంటుందా? లోబడే స్వభావం కానీ ఉంటే రోజు చెప్పాల్సిన పని ఉండేది కాదు. ఆరంభంలో అవ్వగారికి ఏమన్నాడు? ఈ పండు తినవద్దన్నాడు. అంతే, చిన్న మాటే. కానీ వారు ఆ చిన్న ఆజ్ఞ నెరవేర్చలేకపోయారు. ఇది తినకూడదు, తింటే చచ్చిపోతారు అని చెప్పిన ఈ కొద్ది మాటే వారు గ్రహించక ఆ మాటను తిరుగుబాటు చేసి ఆ ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి వారు ఏమైపోయారంటే పాపములో పడిపోయారు. అక్కడి నుండి ఇప్పటి వరకు అందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. లేదా ఆ దినము నుండి ఈ దినం వరకు కూడా దేవుని మాటను లోబడటము చాలా కష్టమైపోతుంది. ఎవరికి చెప్పండి? మనకంటే నీతిమంతులుగా తీర్చబడే వారికే కష్టమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడిన వారే దేవుని మాటకు లోబడటానికి చాలా కష్టమైపోతుంది. వెంటల్లా దేవుని మాట వింటల్లా 9:30 మీటింగ్ ప్రారంభిస్తే 12 గంటలకు వస్తున్నారు. ఏం వింటున్నాం? ఎలా మనం దేవుని ఆరాధిస్తున్నాం కదా, అది లోబడటం కదా. అయితే యోసేపు చెప్పిన వెంటనే లోబడుతున్నాడు. కదా యోసేపు యొక్క జీవితంలో 3వ లక్షణం ఏంటంటే లోబడే స్వభావము గలవాడు. 4వ మాట చూద్దాం. యోసేపు యొక్క జీవితం 4వ లక్షణం ఏంటంటే చదువుకుందాం. బైబిల్లో మనం చూద్దాం. యోసేపు భయభక్తుల్లో క్రమము తప్పకుండా పాటించాడు. దేవుని యందు భయభక్తుల్లో క్రమము తప్పకుండా పాటించాడు యోసేపు. ఏది కూడా క్రమం తప్పలేదు. అన్ని పరిస్థితుల్లో కూడా క్రమము తప్పకుండా ఆయన పాటిస్తూ వచ్చాడు. బైబిల్ చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. చదవండి గట్టిగా. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళేవారు. క్రమము తప్పేవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగే విషయాల్లో ఏటేటా క్రమము తప్పకుండా దేవుని మందిరమునకు వెళ్ళేవారు. క్రమము తప్పకుండా ఏటేటా కదా. క్రమము తప్పకుండా మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నామో దేవుని మందిరం. ఆదివారాలు ఎన్ని పోగొట్టుకుంటున్నాము. ఏదో ఒక సాకులు చెప్పి, ఏదో ఒక వంకలు చెప్పి, ఏదో ఒక విధానము సమర్థించుకుంటూ ఎన్ని వారాలు పోగొట్టుకుంటున్నాం. ఒక్కొక్కరు ఆలోచించండి. ఎన్ని వారములు పోగొట్టుకున్నామో. ఒకవేళ వచ్చి కూడా ఆరాధన చేయకుండా వెళ్ళిపోయినటువంటి వారాలు ఎన్ని ఉన్నాయో. ఎక్కడ మనం క్రమం తప్పకుండా మనం ప్రవర్తిస్తున్నాము. యోసేపు యొక్క జీవితంలో భయభక్తుల విషయాల్లో దేవుని యందు ఎంత మాత్రం కూడా క్రమము తప్పేవాడు కాదు. అందుకొరకు
ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే, ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు తండ్రిగా నియమించబడిన భూమి మీద యోసేపులో ఉన్నవి కాబట్టి లోకరక్షకుడైన దేవునికి భూమి మీద కొంతకాలం తండ్రిగా నియమించబడ్డారు. అయితే ఈ 4 లక్షణాలలో మనం ఒక్కొక్క దాన్ని ధ్యానిస్తే, ఒక్కొక్క లక్షణాలు ధ్యానిస్తే మనకి ఎంతో వర్తమానం దొరుకుతుంది. మనం ఎంతో వర్తమానం మనకు దొరుకుతుంది. అందుకొరకు మొట్టమొదట లక్షణం ఏంటి? యోసేపులో ఆ ప్రియమైన నీతిమంతుడు. ఎవరైనా యోసేపు ఎవరంటే ప్రియమైన నీతిమంతుడు. అందుకని బైబిల్లో నీతిమంతులకున్న లక్షణాలు ఒక 7 మాటలు మనం బైబిల్లో చూద్దాం. త్వరగా నీతిమంతులకు ఉన్నటువంటి లక్షణాలు ఒక 7 సందర్భాలు చాలా ఉన్నాయి. నీతిమంతులు కలిగినటువంటి లక్షణాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ మనకు అవసరమైన విధానంలో మనం అన్ని చూడలేము. కాబట్టి మనకు నీతిమంతులకు ఉన్న లక్షణాలు మనము బైబిల్లో ఒక 7 లేక 6 మాటలు మనం చూద్దాం. చూడండి, నీతిమంతులకు ఉన్నటువంటి లక్షణాలు. అందుకే యోసేపు ప్రియమైన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. నీతిమంతులకు ఉన్న లక్షణం మొట్టమొదట బైబిల్లో చూస్తే మనం నీతిమంతుని తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. బైబిల్లో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో చాలా చోట్ల మాట ఉంది. నీతిమంతులు 10, 11 అధ్యాయంలో సామెతల్లో నీతిమంతులకు వచ్చేటువంటి లాభాలు, నీతిమంతులకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు 10, 11 అధ్యాయాల్లో చదివితే బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే మీకు చెప్పాలని తనకు కలిగి ఉన్నది. అందుకొరకు నీతిమంతుని చదవడం 10, 6వ వచనం, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. చూసారా, బైబిల్లో చెప్తుంది నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి. తల మీదకి వస్తే అవయవాలన్నిటికి వచ్చినట్లే కదా. తలలో వచ్చే ఆలోచన ఎక్కడ నుంచి? తలలో నుండి వస్తుంది ఆలోచన. అక్కడి నుంచి వచ్చే ఆలోచన కానీ ఆశీర్వాదకరమైతే అవయవాలన్నీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. అది యేసుప్రభువు అన్నాడు దాని గురించి. నీ కన్ను చెడ్డదైతే చెప్పండి, నీ దేహమంతా చెడ్డదే కదా. ఎక్కడున్నాయి మాటలు తెలుసా? ఎక్కడున్నాయి? మత్తయి 5వ అధ్యాయంలో నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చెడ్డదే. అంటే నీ కన్ను చెడ్డదైతే అవయవాలన్నీ కూడా చెడ్డదే. నీ కన్ను మంచిదైతే అవయవాలన్నీ కూడా మంచివే. కన్ను కేంద్రం. మన అవయవాలకి ఎవరంట? కన్ను. ఏమైతే చూస్తామో లోకములో అనేకమైన పాపము రకరకాల అన్ని కూడా ఉన్నాయి. లోకములో అన్ని చూస్తున్నాం కనుక మన కన్ను మంచి వాటిని మంచిగా ఉంటే మన అవయవాలన్నీ కూడా మంచిగానే పనిచేస్తాయి. చేతులైనా, కాళ్ళైనా, మన నోరైనా, మన కళ్ళైనా, చెవులైనా, ముక్కులైనా ఏమైనా కానీ కన్ను కానీ బాగుంటే అవయవాలన్నీ కూడా బాగుంటాయి. కన్ను కానీ బాగుంటే అవయవాలన్నీ కూడా మంచిగానే ఉంటాయి, మంచిగా పనిచేస్తాయి. ఎందుకంటే కన్ను చూస్తుందల్లా చేస్తుంది. కన్ను కానీ మంచి వాటిని చూస్తే చేతులు కూడా మంచిగా చేస్తాయి. కన్ను కానీ మంచి వాటిని చూస్తే మాటలు కూడా, నోరు కూడా, పెదవులు కానీ అవి మంచిగానే ఉంటాయి, మంచిగానే మాట్లాడతాం. కానీ కన్ను చెడ్డదైతే అవయవాలన్నీ కూడా చెడ్డలే. ఆ దృష్టిని బట్టి మాటలు వస్తాయి. పెదవులు, నాలుక అన్ని కూడా అసభ్యకరమైన మాటలు పలుకుతుంటాం. అందుకే దినాల్లో మన దృష్టిని బట్టి మనం మాట్లాడుతుంటాం. మన దృష్టిని బట్టి మనం బూతులు అంటూ ఉంటాం. ఎక్కువ ఈ దినాల్లో బూతులు మాట్లాడు ఎక్కువ ఉన్నారు. బూతులు ఎవరి వాళ్ళు? విశ్వాసులే బూతులు మాట్లాడుతున్నారు.
సందర్భాన్ని బట్టి ఎలాగానో విశ్వాసుల నోట వచ్చే దినాల్లో ఎక్కువ బూతులు రావద్దు, నీ నోట బూతులైనా సరస్వతులు రావద్దని అప్పుడు పౌలు గారు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? అచ్చంగా బూతులే మాట్లాడుతుంటాం. అందుకొరకు నీతి మంతుని తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం. యేసేపు తల మీదకి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి లోకరక్షకుడైన దేవుని కుమారుడే తండ్రిగా నియమించబడ్డారు. ప్రపంచంలో ఎంతమంది లేదు అక్కడ? ఇశ్రాయేల్లో చాలా మంది ఉన్నారు, కానీ వారందరూ ఎన్నుకోలేదు. కానీ దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? యోసేపుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి తన తల మీద ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి దేవుని కుమారుడికి తండ్రి అయ్యాడంటే ఇలాంటి ఆశీర్వాదం వచ్చు. అందుకొరకు పిల్లల మనం కూడా నీతి మంతులుగా మనము ప్రవర్తిస్తే మన తల మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. ఏం ఆశీర్వాదం అంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలు. రెండు విధాలు, ఆత్మీయమైనవి ఉన్నవి, భౌతికమైనవి ఉన్నవి. భౌతికమైన వాటికంటే ఆత్మీయమైనవి చాలా శ్రేష్టమైనవి. అందుకొరకు నీతి మంతులుగా తీర్చబడ్డటువంటి వాడి తల మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదములు వస్తున్నాయి. తొందరగా చెప్తాను, రిఫరెన్స్ మీద రాస్తుంది. చూడండి, రెండవ నీతి మంతునికి కలిగే రెండవ లక్షణం ఏంటంటే తన జీవితంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. నీతి మంతుని నోరు జీవపు ఊట. చూసారా? నీతి మంతుని నోరు జీవపు ఊట అంట. జీవపు ఊట అంటే అతని నోటు నుండి వచ్చే మాటలన్నీ జీవము కలిగిన మాటలే. నీతి మంతులుగా ఉన్నటువంటి వారి నోరు ఏం మాట్లాడుతుందంట? జీవపు మాట. చదువుదామా? చూడండి, 10వ అధ్యాయము 10-11 వచనం చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. నీతి మంతుని నోరు జీవపు ఊట. నోరు ఎలా ఉందంట? జీవపు ఊట. నీతి మంతుని నోరు జీవపు ఊట అంటే జీవము కలిగిన మాటలే వస్తాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అందరూ వెళ్ళిపోతారు శిష్యులు. ఆయన కోసం వచ్చిన వారు, ఆయన వెతకొట్టు వచ్చిన వారు అందరూ కూడా ఆయన చెప్పే మాటలు కఠినంగా ఉన్నవి. నా శరీరం ఉంటే నా రక్తం త్రాగండి అంటున్నారు. ఇంత కఠినమా? ఆయన శరీరం ఎట్లా తింటాం? ఆ రక్తం వల్ల తాగుతాం, చాలా కఠినంగా ఉన్నవి అని వారు వెళ్ళిపోయి వాళ్ళు అందరూ కూడా ప్రభు దగ్గరికి రాదా? ఎక్కడున్నాయి మాటలు? ఎక్కడున్నాయి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడడం మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం యోహాను సువార్త వచనము యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి 60వ వచనం 6:60. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఏ మాట అంట? ఏ మాట? కఠినమైన మాట. దేవుని మాటలు కఠినంగానే ఉంటాయి. సాతాను మాటలు ఎలా ఉంటాయి? తేనె కంటే నునుపుగా ఉంటాయి. సాతాను మాటలు ఎలా ఉంటాయంటే అవి మనకు అనుకూలంగా ఉంటాయి. మనకు అన్నిటిలో కూడా మంచిగా ఉంటాయి సాతాను మాటలు. కానీ దేవుని మాటలు ఎలా ఉంటాయంటే కఠినంగానే ఉంటాయి. అంటే అందుకని బైబిల్లో మేలు కోరి స్నేహితులు ఏం చేస్తారంట? గాయం చేస్తారు. గాయం వల్ల మేలు ఉంటుంది, గాయం వల్ల నొప్పి ఉంటుంది, మేలు ఉంటుంది. దానివల్ల ఒక గాయం ఉందంటే దానికి నొప్పి ఉండాలి. నొప్పి లేకపోతే అది
డాక్టర్ గారు దాన్ని కొట్టి చూసినప్పుడు నొప్పిగా ఉంటే గాయం మారింది అంటారు. ఒకవేళ నొప్పి లేకపోతే అది మారేది కాదు గాయం, అది సెప్టిక్ అయిపోయింది, దానికి రకరకాల సచ్చుపడిపోయింది అది కాదు. అందుకొరకు ఎప్పుడైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పి ఉన్నటువంటి గాయం మారుతుంది. అలానే స్నేహితుడు అంత మేలుకొని ఏం చేస్తాడు, గాయము చేయండి. నొప్పిగా ఉన్నా కానీ ఆ గాయం వల్ల తన జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. అందుకొరకే చూడండి మాట్లాడుతున్నారు, మరి కఠినమైన మాట ఎవడు వినగలడని చెప్పుకొని యేసు తన శిష్యులను గురించి సలుగుచున్నారని తనకు తానే ఎరిగి వారు పెట్టాడు. దీని వల్ల మీరు అభ్యంతరం పడుతున్నారా అన్నారు. అయితే దాని కింద చూడండి 65వ వచనంలో 65 కాదు 66 చదువుకున్నారు. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకకు తీసి మరి అందరూ ఆయనను వెంబడింపలేదు. చూసారు, కఠినమైన మాటలు, మేము వినలేని మాటలు, దేవుని మాటలు కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి వినలేని రీతిలో ఉంటాయి. అందుకే వారు వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి కూడా రాలేదండి. అది కొరకు అప్పుడు అక్కడ యేసు 67 వచ్చింది. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడెక్కడికి వద్దామయ్యా, మీరు లోకంలో ఎక్కడికి వెళ్ళినా మాకు ఏమీ దొరకదయ్యా. ఏమని అంటే ఆయన దగ్గర నిత్య జీవపు మాటలు. యేసు ప్రభు దగ్గర ఏమున్నట, నిత్య జీవపు మాటలు. అంటే ఆ మాటలు నిత్యము కూడా మనం బ్రతికిస్తాయి. దేవుని మాటలు మనను నిత్యము బ్రతికించే మాటలు. కఠినంగా ఉండవచ్చు, ఒకవేళ కోపం రావచ్చు, ఎన్ని వచ్చినా కానీ దేవుని మాటలు మనలను నిత్యము కూడా బ్రతికిస్తాయి. అందుకే ఓ మాటలు బైబిల్లో కీర్తన 119:50 వచనంలో ఏమంటున్నాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికించను, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. చూసారా, దేవుని వాక్యం బ్రతికిస్తుంది. రెండవది, బాధలలో నెమ్మది కలిగిస్తుంది. ఎన్ని బాధలు కలిగినా కానీ దేవుని వాక్యము మనకు నెమ్మది కలిగిస్తుంది. లోకములు ఎక్కడ కూడా నెమ్మది లేదు. ఏ మనిషి చెప్పినా కానీ నెమ్మది కలిగించే మాటలు చెప్పలేదు. ఏ మనిషి చెప్పినా కానీ మనలను శోధించే మాటలే చెబుతారు. మనసులో ఒకటి చెప్పే మాటలు చెప్తారు కానీ బాధ తొలగించే మాటలు ఎవ్వరు కూడా చెప్పలేదు. అందుకొరకు బైబిల్ అంటున్నాడు, పేతురు అంటున్నాడు, చూడండి, ప్రభువు ఎవరి వద్దకు వెళ్ళగలము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించేది ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకొరకే పిల్లల నీతిమంతుని చదవం 11 ఏముంది, నీతిమంతుని నోరు జీవపు ఊట. అందుకే యోసేపు నోటలో నుండి జీవము కలిగినటువంటి దేవుని మాట ఉంది కాబట్టి తాను దీనుడైపోయాడు. అందుకే తాను దీనుడైపోయాడు. మూడవ మాట చదువుకుందాం. దేవుని వాక్యంలో మూడవ మాట చదువుకుందాం. మూడవ మాట చూడండి, బైబిల్లోనే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం 10-20 చూడండి. బైబిల్, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదంట. చూసారా, ముందు నోరు చూసాం, ఇప్పుడు నాలుక ఎలాంటిదంటే నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి. దేనికి సూచన? విమోచనకు. అంటే నీతిమంతుని నాలుకలో నుండి వచ్చే మాటలన్నీ కూడా విమోచింపబడే మాటలే పలుకుతారు.
ఒకరికి మేలుకరమైన మాటలే పలుకుతారు. అందుకొరకు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. రెండో లక్షణం ఇది. ఎన్నో మాటది? ఏంటమ్మా? మూడో మాట, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. 4వ వచనం బైబిల్లోనే అక్కడే కింద 21వ వచనంలో ఉంటున్నమాట. చూడండి, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశం చేస్తాయంట. ముందు తల, తర్వాత నోరు, తర్వాత నాలుక, తర్వాత పెదవులు. చూసారు ఎక్కడేం చూస్తుందో? తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం అంటే తన నోరు బాగుంది, తన నాలుక బాగుంది, తన పెదవులు, ఇవన్నీ కూడా ఆశీర్వాదకరమైన మాటలే పలుకుతున్నాయి. అందుకని నీతిమంతుని తల మీద ఆశీర్వాదం అంటే తల నుండి కిందికి వస్తున్న అవయవాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అనేకులకు మేలు కలిగించేటువంటి మాటలే పలుకుతున్నాయి కదా. మొట్టమొదట తన తల మీద, తర్వాత తన నోరు, తర్వాత తన నాలుక, తర్వాత ఇప్పుడు 4వ మాటలో నీతిమంతుని పెదవులు అనేకులకు ఏమిస్తాయంట? ఉపదేశం. ఉపదేశం అంటే మంచి మాటలు. ఉపదేశం అనగా దేవుని మాటలు. అందుకని 119 ఉపదేశం అంటారు. ఉపదేశం అంటారు. 119 అంత ఎక్కువగానే ఉపదేశములు విన్నారంటారు దావీదు గారు. అందుకొరకు 4వ తలంపులో మనం చూసాము, నీతిమంతుని పెదవులంట అనేకులకు ఉపదేశాన్ని అందిస్తారు. ఇంకో మాట చూద్దాం. 5వ మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 24వ వచనం. సామెతల 10:24 వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. ఏమైతే నీతిమంతుడు ఆశిస్తాడో అదే వాడికి దొరుకుతుంది. నీతిమంతుడు నీతి కలిగినదే ఆశిస్తాడు. అందుకొరకు అదే వారికి దొరుకుతుంది. యేసయ్య యొక్క జీవితంలో కూడా తనేమైతే ఆశించాడో అదే తనకు దొరుకుతూ వచ్చాడు. అందుకే కాదు ఎలాంటి వాడంటే ప్రియమైన నీతిమంతుడు తీర్చబడ్డాడంటే అన్ని కూడా ఆయన ఏమైతే ఆశించాడో అవన్నీ కూడా తనకు దొరుకుతూనే వచ్చాడు. కాబట్టి 5వ తలంపు, నీతిమంతులు ఆశించినది వాడికి దొరుకును. ఏంటంటే 6వ చూద్దాం. నేను వాక్యంలోని 10వ అధ్యాయం 24 వచ్చి చదువుకుందాం. 10:24. 10వ అధ్యాయము 28. చూడండి, నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుందంట. పైన నీతిమంతులు చెప్పి కింద భక్తి ఎదుగుతూ చూస్తూ వచ్చారు. పైనేమో నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తాయి, కింద ఏమన్నాడు? భక్తికి ఆశ భంగమైపోతుందండి. 2 మాటలు చెప్తూ వచ్చారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. యేసయ్య వలె ఆయన నీతిమంతుడు, ప్రియమైన నీతిమంతుడు. ఎందుకంటే నీతిమంతులకు ఉన్న లక్షణాలు 6వదిగా మనం ఏం చూసామంటే నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. నీతిమంతులనగా యేసు ప్రభు రక్తం చేత విమోచించబడే వారి ఆలోచనలన్నీ, ఆశలన్నీ కూడా దేవుని పైనే ఉంటాయి. దేవుని పైనే మనసు ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఆశలన్నీ సంతోషాన్ని పుట్టిస్తాయి. 7వ మాట చదువుకుందాం. చివరిగా 7వ మాట దేవుని వాక్యంలో 10వ అధ్యాయము సామెతల 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడను. ఎన్నడూ కూడా స్థిరమైన వాడై ఉంటాడు. కదా, ఎప్పుడైతే మనస్సాక్షి ఏ విషయము కూడా దోషారోపణ చేయకుండా ఉంటే ఎలా ఉంటాం మనం? చెప్పండి.
ధైర్యంగా ఉంటాం. నీతి మంతుని కొరకై నీతి మంతుడంట ఎన్నడూ కూడా కదలింపబడడంట. అంటే అర్థం ఏంటంటే తన మనసంతా కూడా నీతిగా ఉన్నది కాబట్టి దేవి కూడా తాను భయపడడు. 125వ కీర్తన మొదటి ఏమో చూడండి. కీర్తన 125వ కీర్తన 1వ వచనంలో చూడము. కీర్తన 125వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారు. ఎవరు వాళ్ళు? దేవుని యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారండి. అంటే హృదయములో భయం అంటూ ఉండదు. కొండ ఏ విధంగా కదలకుండా ఉంటుందో, ఎన్ని గాలులు వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఏమి జరిగినా కానీ కొండకేమి భయం ఉండదు, భయపడదు. అది స్థిరముగానే ఉంటుంది. అది వరకు ఎలా ఉంటారంటే నీతిమంతుడు ఎలా ఉంటారంటే ఎన్నడూ కూడా కదలకుండా స్థిరముగా ఉంటారు. ఇలా అందుకొరకు యోసేపు కూడా ఎన్ని ఉపద్రవాలు కలిగినా ఎంత తనకు అవమానకరమైన సంఘటన జరిగినా కానీ తాను నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి తాను అందరూ కూడా కదల్చబడకుండా తాను స్థిరముగా ఉన్నాడు. క్రమము తప్పకుండా దేవుని ఏకైక దేవుని భక్తితో భయముతో క్రమముగా దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. అందుకని తాను ఎక్కడ కూడా ఎన్నడూ కదలకుండా తాను స్థిరముగా ఉన్నాడు. 111 సంవత్సరాలు బ్రతికాడు యోసేపు. యేసు ప్రభువు 18 సంవత్సరాలు అప్పుడు ఆయన 111 సంవత్సరాల్లో కలిగి చనిపోయాడు. అప్పుడు యేసు ప్రభు 18 సంవత్సరాలు చరిత్రలో వాళ్ళని చూస్తే అది వరకు ఈ 111 సంవత్సరాలు కూడా ఎన్నెన్నో రకరకాల విపత్తులు సంభవించినా కానీ కదలకుండా తాను స్థిరముగా ఉన్నాడు. ఎన్నడూ కూడా కదిలిపోలేదు, ఎన్నడూ కూడా భయపడలేదు, ఎన్నడూ కూడా దేనికి కూడా తాను అధైర్యపడకుండా స్థిరముగా ఉన్నాడు. కనుక 7 అనుభవాలలో మనం కూడా ఎలా ఉండాలంటే నీతి మంతులుగా మనము కూడా ప్రవర్తించాలి. యోసేపు వలె స్థిర ప్రియమైన నీతి మంతుడుగా యోసేపు ఎంచబడ్డాడు. అందుకే తన జీవితంలో కదలక స్థిరముగా ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాం? ఈ 7 మాటల్లో మనం ఎలా ఉంటున్నాం? ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలు మనం పరీక్షించుకుని ఒక్క మాట చూశాము. యోసేపు మొదటి లక్షణం ఏంటంటే ఆయనకు ప్రియమైన నీతి మంతుడు. ఇంకెన్నున్నాయి? ఇంకెన్ని లక్షణాలు ఆయనలో? ఇంకా 3 ఉన్నాయి. నాకు చెప్పాను కదా 3. ఒకటేమో ఆయన ప్రియమైన నీతిమంతుడు, రెండవది విశ్వాసమును పరిపూర్ణుడు, మూడవది తగ్గించుకునేవాడు, నాలుగవది భయభక్తులు క్రమం తప్పకుండా ఎదిగినవాడు. ఇంకా 3 విషయాలు నేను ధ్యానిస్తాను. ఈ 3 రోజులే పట్టవచ్చు. అలాంటిదే బైబుల్, తరగని బైబుల్, సంవత్సరాల తరబడి చదువుతున్న ధ్యానిస్తున్న తరగని బైబుల్. అందువరకు మన సందర్భంలో యేసు యొక్క జీవితంలో ఆయన ప్రియమైన నీతిమంతుడు. మనం కూడా నీతిమంతులుగా ఎక్కడ ఏ విషయాల్లో కూడా కృంగిపడ ధైర్యపడక ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప విమోచన బట్టి ప్రభు బిడ్డలుగా మనం ఎక్కడ కూడా కృంగిపోకుండా ప్రభు కొరకై నీతిమంతులుగా మనము ప్రవర్తించాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైనా విషయాల్లో పొరపడిన బలహీనమైన మనసాక్షి దేని మీద దోషారోపణ చేస్తున్నాం, 7 విషయాలు ఎక్కడ లోటున్నదో వెంటనే క్షమాపణ ప్రభావ క్షమించు. నాలో అదిగో నా నోరు, నా పెదవులు, నా నాలుక అవి నా స్వాధీనంలో లేవు కనుక క్షమించు తండ్రి అని క్షమాపణ కోరుకుని ప్రభుతో సమాధాన మోకరించండి.